హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కావ్య దగ్గర పనిచేసే పోలీస్ ఆఫీసర్ కమిషనర్ సత్య ప్రసాద్ ఫోటోని దాత్రికి చూపించగానే దాత్రి ఆ ఫోటోని చూస్తూ ఆ రోజు కమిషనర్ మీడియా ముందు కావ్య పైన వేసిన నిందలన్నీ గుర్తు తెచ్చుకొని దాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కమిషనర్, ఇక నీ అంతు చూస్తా, నువ్వు వేసిన అబండాలు తప్పని రుజువు చేస్తాను, ఇక నీ అక్రమాలన్నీ బయట పెడతాను అని అంటూ కమిషనర్ గారి గురించి మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని ఆయనకి చెప్తూ ఉండగా, థ్యాంక్స్ అవసరం లేదమ్మా, నాకు కావ్య మేడం చాలా మంచివారు, కావ్య మేడం నిజాయితీని ప్రూవ్ చేయడం నాకు కూడా బాధ్యతమ్మా, నువ్వు ఎక్కడ ఏ అడ్డు వచ్చి ఆగిపోయినా కూడా కావ్య మేడం గారి మంచితనమే నువ్వు ముందుకు వెళ్ళేలా చేస్తుంది అని ఆయన అంటుండగా దాత్రి సంతోషపడుతూ ఉంటుంది. ఒక ఫైల్ని ఆయన దాత్రికి ఇస్తూ ఇది నీకు ఉపయోగపడుతుందమ్మా అని చెప్పగానే దాత్రి తీసుకుంటుంది. ఇక లేచి తన కూతురు దగ్గరికి వెళ్ళి తన విజిటింగ్ కార్డ్ ఇస్తూ, ఇందులో నా నెంబర్ ఉంది, నీకు ఏ అవసరం పడినా కూడా ఈ జగదాత్రి అక్క ఉందని మాత్రం మర్చిపోవద్దు అని ఆ పోలీస్ ఆఫీసర్ కూతురికి జగదాత్రి తన విజిటింగ్ కార్డ్ని ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అక్క అని ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు అక్కడ థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు కమిషనర్ సత్యప్రకాష్ సుధాకర్ ఇంటికి చేరి సుధాకర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక నాకు ఒక కొడుకున్నారా, వాడు బాగా చదువుకున్నాడు, నీకు కూడా తెలుసు కదా, అమెరికాలో మంచి జాబ్ కూడా వచ్చింది, కానీ ఆ జాబ్ని కాదని కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు, దాని టర్నోవర్ కూడా చాలా బాగుంది అని సత్యప్రసాద్ చెప్తూ ఉండగా, ఇక శివ అదే సత్యప్రసాద్ కొడుకు గురించి వాళ్ళ అమ్మ కూడా గొప్పగా చెప్తూ ఉంటుంది. 10 కోట్లు పెట్టి అమెరికాలో ఇల్లు కూడా తీసుకున్నాడు అని చెప్తూ ఉండగా వాళ్ళందరూ నవ్వుతూ ఆ అబ్బాయి వైపు చూస్తూ ఉంటారు. ఇక నా స్నేహితుడు అని ఒకటి అడగడానికి వచ్చానురా ఇక్కడికి, నాకు కొడుకున్నాడు, నీకు కూతురుంది, మనిద్దరం సంబంధం కలుపుకొని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన రాగానే ఏమీ ఆలోచించకుండా నీ ఇంటికి వచ్చి సంబంధం అడిగేశాను, నువ్వు కూడా ఫ్రెండ్షిప్ని ఉద్దేశించి ఏ మొహమాటం లేకుండా మీ సమాధానాన్ని చెప్పేయండి అని అనగానే ఇక కౌశికి ఇలా అంటుంటుంది. అయ్యో అంకుల్, అలా మాట్లాడతారేంటి, ఇక మీ సంబంధం కాదు అనుకోవడానికి మా దగ్గర రీజన్ ఏమీ లేదు, మీ అంత మంచి సంబంధం మాకు దొరకడం మా అదృష్టం అని కౌశికి అంటూ ఉండగా సుధాకర్ కూడా ఇలా అంటూ ఉంటాడు. శివాని కూడా మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా, వద్దు అనుకోవడానికి కూడా మా దగ్గర రీజన్స్ లేవు, ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు అని అంటూ సుధాకర్ థ్యాంక్స్ చెప్తుండగా, ఇక సత్యప్రసాద్ వాడు అమెరికా వెళ్ళేలోపే నిశ్చితార్థం పెళ్ళి కూడా చేసి ఇద్దరిని అమెరికా పంపించేద్దాంరా అని అతను అంటుండగా, అతని భార్య కూడా ముహూర్తాలు కూడా తొందరలే పెట్టుకుందాం అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దాత్రి కేదార్లు కమిషనర్ని చూసి షాక్ అవుతూ ఉంటారు. అతను అని దాత్రి అడుగుతుండగా, కమిషనర్ సత్యప్రసాద్ అని కేదార్ అంటూ ఉంటాడు. మా అమ్మపై నిందలు వేసి మా అమ్మని చంపేసి, మా అమ్మ నిజాయితీని చంపేసి అందరిలో లంచగొండిలా నిలబెట్టిన ఇతన్ని చూస్తుంటే నాకు చంపాలనుంది అని అంటూ ఉంటుంది దాత్రి. ఇక అప్పుడే వాళ్ళు ముహూర్తాల గురించి మాట్లాడుకుంటుండగా ఏం జరుగుతుంది అని దాత్రి కేదార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక సుధాకర్ కౌశికి కూడా సర్లేరా తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అని అనగానే దాత్రి లోపలికి వస్తూ, ముహూర్తాలు పెట్టుకోవాలి అంటే మంచి ముహూర్తం చూడడమే కాదు, అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టమో లేదో కూడా అడగాలి కదా వదినా అని అనగానే ఇక నిషి రెచ్చిపోతూ ఉంటుంది. భలే టైమింగ్లో వస్తావే జగదాత్రి, ఇంట్లో శుభకార్యం అనుకున్నప్పుడే నీ ఎంట్రీ ఉంటుంది అని అంటూ ఉంటుంది నిషి. ఇక వైజయంతి కూడా నా కూతురు చిన్నపిల్ల, దానికి ఏం చేయాలో నాకు తెలియదా అని అడుగుతుండగా సుధాకర్ కూడా దాత్రికి సపోర్టుగా, దాత్రి అన్న దాంట్లో తప్పేముంది, ఒక్కసారి మన మధుని అభిప్రాయం అడిగితే బాగుంటుంది కదా, ఏ అమ్మా నీకు శివని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని సుధాకర్ అడగగానే ఇక మాధురి జగదాత్రి వైపు చూడగా జగదాత్రి వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. కానీ ఇంట్లో సుధాకర్, కౌశికి, వైజయంతి, నిషి అందరినీ చూస్తూ మాధురి
వద్దు అని చెప్పలేక నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తుకొని పారిపోతుంది. ఇక సిగ్గుపడుతూ వెళ్తున్న నిషి మాధురిని చూస్తూ తన సిగ్గే తెలుపుతుంది, తన అంగీకారం అని అంటూ ఉంటుంది. ఇక సత్యప్రసాద్ దాత్రిని చూస్తూ ఈ అమ్మాయి ఎవరు అని అనగానే ఇక నిషి నా కర్మ కొద్దీ నాకు అక్కలేండి అంకుల్, మా నాన్నగారి మొదటి భార్య కూతురు అని చెప్తూ ఉంటుంది. అవునా అని సత్యప్రసాద్ అంటూ ఉండగా ఇక వైజయంతి ఆవిడ గారమ్మ ఎప్పుడో చనిపోయారు అనగానే అయ్యో పాపం అని వాళ్ళు అంటూ ఉంటారు. అంత పాపం అనాల్సిన అవసరం లేదు, తనొక పోలీస్ ఆఫీసర్, కానీ లంచగొండిలా మారి చివరికి ఆ పోలీసులకే దొరికి పోలీసుల చేతుల్లో చచ్చిపోయింది అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక అలా వైజయంతి మాటలు విన్న సత్యప్రసాద్ అనుమానంగా కావ్య ఏమో అని మనసులో అనుకుంటూ కావ్యకి తను చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ పోలీస్ ఆఫీసరా, లంచగొండియా, చనిపోయిందా అని అంటూ మీ అమ్మ ఎవరమ్మా అని దాత్రిని అడిగేస్తాడు. ఇక దాంతో దాత్రి ఎస్ఐ కావ్య అని అంటూ కోపంగా సత్యప్రసాద్ని చూస్తుండగా సత్యప్రసాద్ ఎస్ఐ కావ్య అన్న మాట వినగానే తన గుండె ఆగినంత పనవుతుంది. మొత్తం చెమటలు కక్కుతూ ఉంటాడు సత్యప్రసాద్. అతి కష్టం మీద తనకు పట్టిన చెమటలని తుడుచుకుంటూ ఉండగా ఇక రాత్రి కోపంగా సత్యప్రసాద్ని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి మా అమ్మ నీకు తెలుసా అని అడగగానే తెలుసు, నా దగ్గరే కొన్నాళ్ళు పనిచేసింది, అందరితో పాటే తెలుసు నాకు కూడా అని అంటూ వెళ్దాం పద, మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవచ్చు అని అంటూ దాత్రిని చూస్తూ భయంతో అక్కడి నుండి సత్యప్రసాద్ పరుగు పెడుతూ దాత్రి వెనకాలకి వెళ్ళి కావ్య కూతురా అని ఆశ్చర్యపోతూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ పారిపోతాడు. ఇక అందరూ వెళ్ళిపోగానే దాత్రి కేదార్లు ఇద్దరు టెర్రస్ పైన మాట్లాడుకుంటూ ఉంటారు. కేదార్ ఇలా అంటుంటాడు, ఏంటి దాత్రి ఇది, మనం వెతుకుతున్న కమిషనర్ మన ఇంటికి రావడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఏమో కేదార్, నాకు అదే అర్థం కావట్లేదు, అంత లంచగొండి అంత అక్రమాలు చేసే వ్యక్తితో మనం సంబంధం కలుపుకోబోతున్నామా, ఒకవేళ ఆయన అక్రమాలు బయటపడితే కోడలిగా ఆ నిందని మాధురి మొయ్యాల్సి వస్తుంది అని అంటుండగా కేదార్ లేదు, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి, దానికోసం నేనేదైనా చేస్తాను అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక లేదు, ఎలాగైనా నిశ్చితార్థం లోపే ఈ పెళ్లిని ఆపేద్దాం, అతని అక్రమాలని బయటపెడదాం, మనకు ఎక్కువగా టైం లేదు అని అంటూ కమిషనర్ సత్యప్రసాద్ని నోటి నుండి నిజాలు ఎలా రాబట్టాలో నాకు తెలుసు అని అంటూ ఉండగా నువ్వు బాధపడకు దాత్రి, అత్తయ్య గారు చనిపోయేటప్పుడు కూడా డ్యూటీ చేస్తూనే తన బాధ్యతని నిర్వహిస్తూ చనిపోయారు కాబట్టే ఇప్పుడు తన నిజాయితీ నిరూపించే అస్త్రం మన ముందు కనబడింది అని కేదార్ అంటూ ఉండగా ఇక దాత్రి బాధగా ఏడుస్తూ నాకు ఆ కమిషనర్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది, మా అమ్మని చంపినందుకు కాదు, తను అంత ఇష్టంగా ప్రేమించే పోలీస్ జాబ్ని చంపేసినందుకు, తనని ఒక లంచగొండిలా చంపేసినందుకు. తను నిజంగా మీనన్ చంపినప్పుడు చనిపోలేదు, కమిషనర్ తనని తాను కాపాడుకోవడానికి మీడియా ముందు మా అమ్మపై వేసిన నిందలు విన్నప్పుడు మా అమ్మ నిజంగా చనిపోయింది. సత్యప్రసాద్, ఇక నిన్ను వదలను, నీ నుండి నిజాలు ఎలా రాబట్టాలో నాకు తెలుసు అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కమలాకర్ యువరాజ్ ఇద్దరు మీనంతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక సారీ చెప్తూ ఉంటాడు యువరాజ్, అక్కడ లోడ్ డెలివరీ మిస్ అయినందుకు. ఇక తన సెల్లార్లోనే గన్స్ని దాచేశాం అని యువరాజ్ చెప్తూ ఉండగా ఇక మీనన్ ఇలా అంటుంటాడు, ఇన్నాళ్ళు మీ దగ్గర కంపెనీ ఉంది కాబట్టి లోడ్ తీసుకురావడానికైనా ఎక్స్పోర్ట్ చేయడానికైనా మనకు ప్రాబ్లం ఉండేది కాదు, కానీ మీ దగ్గర ఆ కంపెనీ లేకపోతే మనం దందా చేయలేం, ఏదో ఒకటి చేసి తొందరగా ఆ కంపెనీని మళ్ళీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని మీనన్ కోపంగా అంటుండగా ఇక యువరాజ్ అది చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ కంపెనీ మాత్రమే వాడి పేరు ఉంటుంది, ఆ దందా మొత్తం మేము జరిపిస్తాం అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక కమలాకర్ కూడా అవును బాయ్, దందాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈసారి ఒక్కసారి మాత్రమే మిస్ అయింది, గన్స్ అన్ని పంపించలేకపోయాం, మా ఇంట్లో సెల్లార్లోనే ఉన్నాయి అని అంటుండగా అలాగే
అని అంటూ నీకు తెలియంది ఏమీ లేదు. ఇక గన్స్ని పంపించడం లేట్ అయినా పర్లేదు, కానీ ఈ దందా అనేది మాట మీదే జరుగుతుంది. నమ్మకం లేని చోట ప్రాణం నిలబడదు అని అనగానే యువరాజ్ భయపడుతూ ఉండగా ఏం కాదు అన్నట్టు కమలాకర్ కళ్ళతో సైగ చేస్తూ ఉంటాడు. ఇక మీనన్ ఇలా అంటుంటాడు, రేపు ఆ గన్స్ని రిసీవ్ చేసుకోవడానికి లోడ్ తీసుకోవడానికి నేనే వస్తాను అని అంటూ ఉంటాడు మీనన్. ఇంకా యువరాజ్తో ఫేక్ నోట్స్ కూడా వస్తున్నాయి, వాటి పికప్ డెలివరీ కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుండగా అలాగే బాయ్ అని అంటూ ఉంటాడు యువరాజ్. అలాగే అని అంటూ మీనన్ కాల్ కట్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. బాయ్ ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఏమో అని కమలాకర్ అంటూ ఉండగా బాయ్ జేడీ ముందు తిరుగుతూ కూడా జేడీ కనిపెట్టలేకపోయింది, పక్కా ప్లాన్తో వస్తాడు బాయ్ అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. మరోవైపు దాత్రి వల్ల బామ్మగారు ఇంటికి వస్తారు. అది చూసి సుబ్బు అని అంటూ దాత్రి వెళ్ళి వాటేసుకుంటుంది. ఇక నాళ్ళైంది సుబ్బు నిన్ను చూసి అని అనగానే యువరాజ్ వచ్చాడని చూసిపోదామని వచ్చాను అని అంటూ ఉంటుంది సుబ్బు. ఇక అందరూ హాల్లోకి చేరుతారు. ఇక యువరాజ్ని చూస్తూ నువ్వు మా కళ్ళ ముందు కనిపించే వరకు మాకు చాలా కంగారుగా ఉంది బాబు, దేవుని దేవల్ల నువ్వు మా ముందుకి వచ్చేసావు అని సుబ్బు అంటూ ఉంటుంది. ఇక అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఇక యువరాజ్ కూడా వచ్చేసాడు కాబట్టి ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాయి కాబట్టి ఇక దాత్రి కేదార్ల పెళ్ళి నార్మల్గా ఎవరు చూడకుండా జరిగిపోయింది కాబట్టి ఇక వాళ్ళిద్దరికీ చిన్నగా రిసెప్షన్ చేద్దామనుకుంటున్నాం అని సుబ్బు అనగానే ఇక నిషి కోపంగా ముందు ఆస్తి వాటాలు అన్నారు, పెళ్ళి అన్నారు, ఆ తర్వాత కంపెనీ అన్నారు, ఇప్పుడు రిసెప్షన్ అంటున్నారా అని నిషి అంటుండగా వైజయంతి అంత ఖర్చు దండగా అని అంటూ ఉంటుంది. ఇక కేదార్ కూడా మాకేమీ అవసరం లేదు, మేము రిసెప్షన్ చేయమని అడగలేదు అని అంటుండగా వాళ్ళే అంటున్నారు కదా వద్దు అని, కత్తికి దురద అవసరం లేనట్టు కందకున్న దురద కాబట్టి అంత ఖర్చు పెట్టి వీళ్ళ రిసెప్షన్ చేయడం అవసరం లేదు, ఆ ఖర్చుని ఎవరు భరిస్తారు అనగానే కౌశికి కోపంగా నిషిని చూస్తూ ఉంటుంది. ఇక కౌశికి ఆ ఖర్చుని భరించి దాత్రి కేదార్ల రిసెప్షన్ చేయబోతుందా, ఇక ఇంటికి వస్తున్న మీనన్ని దాత్రి గుర్తు పట్టగలిగి అరెస్ట్ చేస్తుందా, ఇక కమిషనర్కి సంబంధించిన అక్రమాలని దాత్రి ఏ విధంగా బయటపెట్టనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.